హాయ్, వెల్కమ్ టు అవిక్త క్రియేషన్స్. ఇవాళ మేమైతే నాకు, తేజకి, సైదల్కి ముగ్గురికి హాలిడే ఒకే రోజు రావడం వల్ల మేము జర్మనీలో బీచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. జర్మనీకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఏ రోజు కూడా బీచ్కి వెళ్ళలేదు. సో మా తేజ దయ వల్ల రాత్రంతా ప్లాన్ చేసి తెల్లారి 6 గంటలకు నిద్రలేపి ఇదిగో 6:30కి మమ్మల్ని అయితే తీసుకొచ్చాడు బయటికి. చూద్దాం ఈ ప్రయాణం ఎలా సాగుతుందో ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. మొత్తానికి పరిగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ అయితే ఎక్కేసాము. సైదులను అయితే ఖర్చుతో చెమటలు దుడుచుకుంటుండే ఇంత చలిలో ఆయనకి చెమట పట్టిందంట. మరి అయితే మేము రోజ్ టాక్ వచ్చేసామండి బీచ్కి. పెద్ద సాహసం అయితే చేసాము. ట్రైన్ అయితే దిగేసామండి. కాకపోతే మా సైదులు ఏం చేశాడంటే ట్రైన్లో ట్రైన్ ఆగిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళాడు. వాళ్ళేమో వచ్చి దిగేసి అంటున్నారు. బోర్డు కూడా డిస్ప్లే చేశారు కిందకి దిగేసేయండి అని. ఆయన లోపల ఇరుక్కుపోయాడు. మళ్ళీ ట్రైన్ ఎక్కడైనా ఆగిపోతుందేమో మేము టెన్షన్ పడ్డాము. ఫైనల్గా అయితే మనోడు బాత్రూంలోంచి బయట వచ్చేసాడు. నుంచి అయితే మనము ఈ ట్రైన్ అయితే దిగేసాము. ఇప్పుడు ఈ పక్కన కనబడుతున్న ఇంకో ట్రైన్ ఎక్కేసి అయితే మనము ఇంకా ఒక అరగంట జర్నీ చేయాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం నేను జర్మనీలో ఉన్న బీచ్కి అయితే వెళ్తున్నాను. ఎలా ఉంటుందో చూపించబోతున్నా ఈ వీడియోలో. బైక్ స్టార్ట్ అయిన మా ప్రయాణం మధ్యాహ్నం 11 గంటలకైతే మేము రీచ్ అయ్యాము. సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి జర్మనీ బార్డరు. సో ఇక్కడ నుంచి ఏంటంటే డెన్మార్క్ అనేది చాలా దగ్గరగానే ఉంటుంది. ఇక్కడికి మనం వాటర్ వే ద్వారా ఈ షిప్పుల్లో క్రూజ్ షిప్స్లో రెగ్యులర్గా అయితే వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ మార్గం గుండా వెళ్తూ ఉంటాయి. వెళ్ళాలనుకుంటే షిప్ ద్వారా మనం డెన్మార్క్ ఈజీగా చేరుకోవచ్చు. ప్రైవేట్ బోట్ అయితే వస్తుందండి. దాని వెనకాల చూడండి ఎలా అయితే వాటర్ ఎంత చక్కగా అది చక్రం తిరుగుతూ మొత్తం వాటర్ పడుతూ ఉంది. అదిగో మన ట్రాక్టర్ అయితే బురద మడిలో మనం తోలుతున్నప్పుడు ట్రాక్టర్ తిరుగుతూ బురద ఎగురుతూ ఉంటుంది చూసారా, ఆ టైప్లో ఈ చక్రం తిప్పుతూ ఉంది. చూడడానికి చాలా చక్కగా ఉందిగా. ఇది మొత్తం ఇసుకతోనే నీట్గా చెక్కారండి. చూడండి ఎంత బాగుందో. శాండ్ ఆర్ట్, డైనోసర్, ఎవరో కింగ్, చాలా బాగుంది. ఇక్కడ ఒక మస్తికాన్ని నీట్గా వీళ్ళు చెక్కి పెట్టారు ఇసుకతో. స్ట్రాబెర్రీ చేతిలో పట్టుకొచ్చిందా.
ఇవైతే లోకల్గా వీళ్ళ పర్సనల్ బోట్స్ అండి. ఇక్కడ చిన్న చిన్నగా వాళ్ళు అటు ఇటు తిరగడం కోసం వాడుకోవడానికి పెట్టుకున్న బోట్లు. చాలా బాగుంది లొకేషన్, వ్యూ చాలా సూపర్ ఉంది. ఇంక ఇక్కడైతే వీళ్ళు బ్రిడ్జ్కి పక్కన ఉన్న ఈ వంతెనకంతా మొత్తం వాళ్ళ పార్ట్నర్ నేమ్ని వాళ్ళ నేమ్ని అయితే ప్రింట్ వేసి మొత్తం లాక్ పైన లాకెట్స్ వేశారు. మ్యాక్సిమం లాక్స్ అయితే ఇక్కడ లవ్ సింబల్తోనే ఉన్నాయి. చూడడానికి కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఇక్కడ బోర్డు పెట్టారు, తాళాలు అయితే పెట్టమాకండి ఇటు బాగోదని. కానీ ఇక్కడ ఎవరు ఎండ్రగా పెట్టేశారు. మొత్తానికి చూడడానికి బాగా అయితే కనబడుతున్నాయి, కానీ మరి వీళ్ళు ఎందుకో ఇలా నమ్మకం ఏంటో మరి తెలియదు ఇలా పెట్టడానికి. వీధులు చూడడానికి కూడా చాలా చక్కగా అందంగా ఉన్నాయి. చూస్తున్నారుగా ఎంత నీట్గా ఉన్నాయో. కింద ఎటువంటి చెత్త చెదారాలు అయితే కనపట్లేదు. చాలా బాగుంది. ఈ వీధిలో చూసినట్టయితే ఈ హౌసెస్ అన్ని మొత్తం ఒకే డిజైన్తో కట్టారు. చూడండి, ఇలా పెంకులు కట్టడానికి ఇక్కడ ఏంటంటే మంచు బాగా పడుతుంది కాబట్టి వీళ్ళు పెంకులతో ఇల్లులు నిర్మిస్తారు ఈ ఏరియాలో. గులాబీ మొక్క అయితే చాలా అందంగా పూలు పూసింది. ఒక్కోటి చాలా పెద్దగా ఉన్నాయి. ఈ వీధి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పాత కాలపు ఇళ్ళలు, నాకు తెలిసి ఇవన్నీ 1800 సంవత్సరంలో హౌసెస్లా ఉన్నాయి. ప్రతి ఇంటి ముందు ఇలా గులాబీ మొక్కలు అయితే అందంగా పూలు పూసాయి. ఇది ఎన్ని పూలు ఉన్నాయి చూడండి, ఆకలికింటే ఎక్కువగా పూలే కనబడుతున్నాయి. ప్రతి చెట్లోనూ మనకి చాలా బాగా పూసాయి. ఇంకెదురుగా లైట్ హౌస్ అయితే కనిపిస్తుంది. ఫైనల్గా నడిచి మనం మన రైల్వే స్టేషన్ దగ్గర నుంచి దాదాపు ఒక 3 కిలోమీటర్లు నడిచి వచ్చాము. ఇంకా బీచ్ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇదిగో లైట్ హౌస్. మన వాళ్ళు అయితే ముందు వెళ్తూ ఉన్నారు. ఫైనల్గా చిన్నప్పుడు మన పుస్తకాల్లో చదువుకున్న బాల్టిక్ సీన్ అయితే నేను డైరెక్ట్ ఈరోజు చూస్తున్నా. ఇది జర్మనీ బోర్డర్లో ఉన్నాం ఇప్పుడు మనం. సో ఫైనల్గా అయితే మేము బాల్టిక్ సీ అంచుకైతే వచ్చేసాము. ఇది బాల్టిక్ సీ బీచ్. చలి అయితే బీభత్సంగా ఉంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసాము ఇవాళ సూర్యుడు ఉంటాడని. కాకపోతే ఫైనల్గా సూర్యుడు మాకు హ్యాండ్ ఇచ్చేసాడు. బయలుదేరినప్పుడు అయితే అప్పుడు లైట్గా వస్తూ ఉన్నాడు. ఉదయం 6 గంటలకు బయలుదేరాం. అప్పుడే సూర్యుడు చిన్నగా బయట కనపడుతూ కనిపించాడు. ఫైనల్గా ఇక్కడ చేరుకుంటే బాగా ఎక్కువ వేడైతే ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు, నీళ్ళలో ఈత కొట్టవచ్చు, బీచ్లో ఆడుకోవచ్చు అనుకున్నాం. కానీ ఫైనల్గా మాకు సూర్యుడు హ్యాండ్ ఇచ్చేసాడు ఇవాళ. యూరోప్లో ఏంటంటే మనం వెదర్ని ఎప్పుడూ కూడా ఫోర్కాస్ట్ చేయలేము. 10 నిమిషాలకు ఒక్కసారి వాన పడవచ్చు, మంచు పడవచ్చు, ఎండ రావచ్చు, ఏమైనా జరగవచ్చు. బీచ్లో అయితే ఎంజాయ్ చేద్దామని ఎంతో ఆశతో అయితే పొద్దున 6 గంటలకు బయలుదేరి 11 గంటలకి ఇక్కడికి రీచ్ అయ్యేలా అయితే వచ్చాము. కానీ సూర్యుడు లేకపోవడం బట్టి వెనక్కి వెళ్ళిపోతున్నాము. దానికి తోడు ఇప్పుడే వర్షం కూడా మొదలైంది. సో ఇంక ఇక్కడ ఉండడం అంత మంచిదైతే కాదు. అందుకనే మేము ఇంటికి బయలుదేరేసాము. ఉండాలనుకుంటే అదిగోండి వెనకాల చిన్న ఉండడానికి సింగిల్ పర్సన్ లోపల స్టే చేసుకోవచ్చు, ఇలాంటివి ఇస్తారు. బట్ అదైతే మనకి సెట్ అవ్వదు. కానీ సో బయలుదేరి చక్కగా ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది. ముందే పారిపోతున్నాడు సైదులు. మన తేజ అయితే ముందు పారిపోతున్నారు. అసలు ఈ వాన తట్టుకోలేము మనం అని చెప్పేసి. వర్షం అయితే ఇంకా జోరు పెరిగింది. సో పరిగెత్తడమే మంచిది. లగెత్తు. వర్షం బాగా వచ్చేస్తుంది. ఇంక ఈ వాన అయితే తగ్గేలా కనపట్లేదు. అందుకని లైట్ హౌస్ అని ఎక్కుదామని వెళ్తున్నాను. 2 యూరోస్ పెట్టి టికెట్ అయితే తీసుకున్నా.
టికెట్ అయితే తీసుకొని లైట్ హౌస్ పైకి అయితే ఎక్కుతున్నాము. స్టెప్స్ అయితే ఎక్కి ఒక అంతస్తుకి అయితే వచ్చాను. 80 స్టెప్స్ పైకి వచ్చాక 1వ అంతస్తు అయితే వచ్చింది. ఇలా బయటకైతే వచ్చా. ఇదిగోండి, మన వాళ్ళని కూడా పైనకి రమ్మంటే రాకుండా కింద కూర్చొని అదిగో స్నాక్స్ తింటున్నారు. వర్షం అయితే ఇంకా తగ్గలేదు, కనపడుతూ ఉంటుందిగా మీకు పడుతున్న వర్షపు చినుకులు. గాలి బీభత్సంగా వస్తుంది. పైన సముద్రం పైన చూసారంటే మీకు మేఘాలు ఎలా ఉన్నాయో కనపడుతున్నాయిగా. వర్షం మొత్తం పైన పడిపోతూ ఉంది. అయితే ఎక్కడ మొదలెట్టాము పైకి వెళ్తాము. గాలి అయితే దూసేస్తుంది బాగా. ఫోన్ కింద పడిపోతుంది అన్నంత భయంగా అయితే ఉంది. ఫైనల్గా మా వారణం మ్యూండే ట్రిప్ అయితే అయిపోయింది. బయలుదేరేసాము రిటర్న్. కాకపోతే ట్రైన్కి ఇంకో అరగంట వాన వస్తుందని చెప్పేసి మనం పరిగెత్తి వచ్చేసాము బీచ్ దగ్గర నుంచి. తీరా మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే ఇదిగో సూర్యుడు బయటకు వచ్చాడు. ఇంతసేపు ఏమో వర్షం పడింది, ఇప్పుడేమో ఎండ వస్తుంది. చెప్పానుగా ఇక్కడ మనకి యూరోప్లో ప్రతి 10 నిమిషాలకి వెదర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో మనం అస్సలు ఎక్స్పెక్ట్ అనేది చేయలేము. ఎందుకైనా సరే ఎప్పుడైనా బయటకు వచ్చేటప్పుడు యూరోప్లో ఉన్నప్పుడు
వెదర్ ఎలా మారుతుందో తెలియదు కాబట్టి వర్షం పడినప్పుడు వర్షానికి తగినట్టు క్లాత్స్ అయితే ముందుగానే మనం పెట్టుకొని రావాల్సి ఉంటుంది. ఇదిగోండి ముందు కనిపిస్తుంది ఇప్పుడు మనకి రైల్వే స్టేషన్. సో ఇక రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాము. ఆ సైదులు తేజ ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో పాస్తా అయితే చేసుకొచ్చాను మధ్యాహ్నం తినడానికి. ఇక్కడ మామూలుగా మనం డబ్బులు అయితే పెట్టి కొనుక్కోలేము, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. మన తేజకి చిన్న చిన్న బాక్స్ అయితే సెట్ అవ్వదు, ఆయనకి తగ్గట్టుగా ఒకటి పెద్దది తెచ్చుకున్నాడు. మెల్లగా లాగిస్తున్నాడు. మీ పాటికి మీ పని మీరు చూసుకుంటారా నాయన, నాకు సంబంధం లేదన్నట్టు ఆయన పని ఆయన కానిస్తున్నాడు. నేను సైదులేమో ఈ చిన్న బాక్స్లో ఇద్దరు షేర్ చేసుకొని తింటున్నాము. మా ట్రైన్ అయితే స్టార్ట్ అయింది రిటర్న్ జర్నీ. వీడియోస్లో అయితే మళ్ళీ కలుద్దాం. ఇంకా మేము రిటర్న్ బయలుదేరి వెళ్ళిపోతున్నాం. సో బాయ్ బాయ్.